పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపున కేక్ కట్ చేస్తున్నారు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతోంది. ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన ముందు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జగన్ బర్త్డే సందర్భంగా మీరు చెప్పండి. జగనన్నని మొత్తం ప్రజానీకం అంతా ఒక అభినవ అంబేద్కర్గా భావిస్తున్నారు కాబట్టి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ మనం స్కూల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్న బర్త్డేని పురస్కరించుకుని. అలాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న బర్త్డే అంటే ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టి మన రాష్ట్రాన్ని బాగుపరుస్తా ఉన్నాడని ఎంతో సంతోషంతో, ముఖ్యంగా పేదలందరి పక్షాన జగనన్న ఉండడాన్ని, నవరత్నాలు అయితే ఏమి ప్రతి ఒక్కటి జగనన్న ఉండడాన్ని ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు జగనన్న బర్త్డేని చాలా ఘనంగా అంటే సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, ఇలాగే చేసుకుంటా ఉన్నారు. నిజంగా జగనన్న లాంటి ఒక నాయకుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి అలాంటి గొప్ప నాయకుడు ఇంతమంది ప్రజల తలరాతలు మారుస్తారా అని అంటే నిజంగా దేవుడు ప్రత్యక్ష రూపంలో జగనన్నను పంపించారేమో అన్న విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మహిళలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కావచ్చు, పేద ప్రజలందరికీ కూడా జగనన్న సంక్షేమ పథకాలే కావచ్చు, అలాగే మన పట్టణాల్లో కావచ్చు లేదంటే పల్లెల్లో కావచ్చు, ప్రతి చోట కూడా మన రాష్ట్ర అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నాము సంక్షేమ పథకాలతో పాటు. మరి ఒక ప్లాన్ ప్రకారం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్న జగనన్నకి నిజంగా మేము ఇచ్చే శుభాకాంక్షలు, జన్మదిన వేడుకలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా కూడా మా అభిమానాన్ని చాటుకోవడానికి జగనన్న మా మధ్యలో ఉంటే బాగుండని భావించే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రజలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అంటే ఇట్లాంటి వాతావరణం గతంలో ఎప్పుడైనా చూసారా? గతంలో ఎన్నడూ కూడా అంటే ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు అనేది లభించలేదు. మొట్టమొదటిసారి మరి చాలా నమ్మకంతో 151 సీట్లు గెలిపించారు మా పార్టీని. మరి దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం అయినప్పటికీ కూడా అప్పటికి మాకు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చి చాలా కష్టపడినప్పటికీ జగనన్న పేద ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, దేనిలో కూడా ఒక్క ల్యాప్సెస్ కూడా లేకుండా, చిన్న కష్టం కూడా లేకుండా అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. మరి అటువంటి గొప్ప నాయకుడిని ఇంకా కూడా అంటే ఒకసారి అవకాశం ఇస్తే ఇంత గొప్పగా పాలించి చూపించారు కాబట్టి ఎక్కువ మంది ప్రజలు జగనన్న పుట్టినరోజుని, జగనన్నని తలుచుకుంటూ పుట్టినరోజుని జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి రక్తదాన శిబిరం పెడుతున్నాము అనగానే అన్న పుట్టినరోజుకి మేమిస్తాను మహిళలు కూడా మీరు చూసుంటారు, మహిళలు కూడా మరి ముందుకొచ్చి ఇస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప అంటే ఫాలోయింగ్ కావచ్చు, జనాల్లో ఇంత క్రేజ్ ఉన్న నాయకుడిని కూడా మన దేశంలో ఇంకొకళ్ళు ఉండరేమో అని అనిపించేలాగా జగనన్న ఉన్నారు. జగనే పోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సైకో పాలనని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు సైకిల్ పోవాలి అని కూడా చాలాసార్లు చెప్పారు. మేబీ దేవుడు తదాస్తు అని అదే జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగనన్న పాలన రుచిని చూసిన తర్వాత ప్రజలు ఇంకొకళ్ళని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. ఎప్పటికీ కూడా జగనన్నే ఉండాలని కోరుకుంటా ఉన్నారు.
మరి వాళ్ళు ఒకరోజు ఒక మాట ఒకరోజు ఒక మాట వాళ్ళు మరి తప్పిపోయి మాట్లాడ్డారో ఏం మాట్లాడ్డారో కానీ నిజమే మాట్లాడ్డారు. సైకిల్ పోవాలని వాళ్ళ నోటితో ఏదైతే వచ్చిందో దానికి తప్పకుండా ప్రజలు అలాగే అదే విధంగా సైకిల్ పోయే విధంగానే మళ్ళీ కూడా 151 సీట్లు లాస్ట్ టైం జగనన్నకు అవకాశం ఇస్తే ఈసారి జగనన్న టార్గెట్ 175కి 175 తప్పకుండా కూడా జగనన్నని ఆశీర్వదిస్తారు ప్రజలందరూ కూడా. మీద సంక్షేమ రథసారథికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సింగనమల శాసనసభ్యులు జొన్నగడ్డ పద్మావతి గారు. ఇదే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పాలన కొనసాగుతుందని ఆమె చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ రెడ్డి కొంచెం శివాడి సాక్షి న్యూస్ అనంతపురం జిల్లా.